హాయ్ ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి రాగి జావ చూపిస్తున్నానండి. 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను. హెల్దీ పౌడర్ అని చెప్పి, డయాబెటిక్ పౌడర్ అని చెప్పి. అందులో రాగులు మనము కేజీ రాగుల కోసం బాదం పప్పు, సగ్గుబియ్యము, బార్లీ, సోంపు, ఇలాచి ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసుకోవడం చూపించాను. ఆ పౌడర్తో ఈరోజు జావ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామూలుగా ఆ పౌడర్ను మనము ఇద్దరికి జావ చేయాలనుకుంటే 2 స్పూన్లు తీసుకోవాలా, ముగ్గురికి జావ చేయాలంటే 3 స్పూన్స్, అంటే ఒకరికి 1 స్పూన్ పౌడర్ చొప్పున కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని స్టవ్ మీద వేడి చేయాలి. ఒక గిన్నెలో కొంచెము చిటికెడు బెల్లం వేయాలండి. అంటే రాగి జావలో ఆ బెల్లం స్మెల్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది జావ. ఇది చాలా హెల్తీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా తాగొచ్చండి. ముఖ్యంగా డయాబెటిక్స్కి ఇది ఎంతో ఉపయోగకరము. ఇది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిదండి. బెల్లం కరిగినాక ఆ నీళ్లు మనం దాంట్లో కలిపేసేసుకోవాలా. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఆ నీళ్లు బెల్లం కరిగిపోయినాక మనం కలుపుకున్న పౌడర్ వాటర్ అందులో కలిపేసేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే అది జావ తయారైపోతుంది. ఎందుకంటే అందులో సగ్గుబియ్యము, బార్లీ, రాగులు ఉన్నాయి కాబట్టి అమ్మడే చిక్కబడిపోతుందండి. అంతేను, ఇందులో ఏమీ కలపనవసరం లేదు. కాకపోతే నేను ఒక గ్లాసు నీళ్లకు బెల్లం వేసి 1/2 గ్లాసు పౌడర్ కలిపాను. ఇంకొక 1/2 గ్లాసు పాలు పక్కన పెట్టుకోండి. కాచి చల్లార్చిన పాలు వెంటనే వేయకోకుండా కొంచెం చల్లబడినాక పాలు కలపండి. అంతేనండి, రాగి జావ రెడీ అండి. హెల్దీ రాగి జావ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, వాడి చూడండి. ఒక 1 month మీకే అర్థమవుతుంది ఇది మనకు బాడీకి ఎంతో మేలు చేస్తుందండి. మేమైతే రోజు తీసుకుంటామండి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్.